నాన్నకు ప్రేమతో ఒక సినిమా కాదు, ఇట్స్ అ జర్నీ. ఇట్స్ ఒక మా అందరికీ ఒకటి, నాకు కానీ బాబు కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, పి రాజీవ్, శ్రీనివాస్ అవసరాల, సుకుమార్ గారు, ప్రసాద్ గారు, అందరికీ మా అందరికీ ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం. ఎందుకు అనంటే నాకు తెలిసి అమ్మా నాన్నల్ని ప్రేమించని పిల్లలు ఉండరు, నెంబర్ 1. అండ్ ఎస్పెషలీ వెన్ కమ్స్ టు నాన్న గురించి వచ్చేస్తే ప్రతి కిడ్కి కానీ బాబో పాప ఎవరికైనా సరే తండ్రి వాళ్ళు చూసిన మొదటి హీరో, వాళ్ళు చూసే మొదటి హీరో. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం. మా అందరికీ కూడా ఏంటంటే మా అందరికీ మా నాన్నలతో బాండ్ ఉంది. మా అందరికి కూడా మా నాన్నలంటే అమితమైన ప్రేమ, అమితమైన గౌరవం. అంటే మాకే కాదు, డెఫినెట్గా అందరికీ. సో మా అందరికి అందుకే నాన్నకు ప్రేమతో ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం. నాకు ఎప్పుడైతే కథ ఫస్ట్ నరేట్ చేసినప్పుడు చాలా ఒక తెలియని ఒక నాస్టాలజియా, ఐ మీన్ ఒక నాస్టాలజిక్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను. వెంటనే కథ వినగానే నాకు మా నాన్నగారు గుర్తొచ్చేసారు, వెంటనే కథ వినగానే నాకు మా అమ్మగారు గుర్తొచ్చారు. సో అందుకే ఈ సినిమాకి ఎంత చేసినా కూడా తక్కువే అనుకున్నాం. సో ఈరోజు మరి మేము చేసిన ప్రయత్నానికి నిజంగా పాటలు అవనివ్వండి, అటు థియేట్రికల్ ట్రైలర్ అవనివ్వండి, ఇటు గెటప్స్ గురించి అవనివ్వండి, అది నా గెటప్ అవ్వచ్చు, జగపతి బాబు గారి గెటప్ అవ్వచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారి గెటప్ అవ్వచ్చు, అందరికీ అంటే ఈ సినిమాలో నాకు తెలిసి మేమేం చేసినా కూడా అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు విత్ ట్రెమెండస్ పాజిటివ్ రెస్పాన్స్. అదే మాకు బెస్ట్ బ్లెస్సింగ్స్ అన్నమాట. మేము చేసిన ఇంత ప్రయత్నానికి అంత బ్లెస్సింగ్స్ నిజంగా రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. బాగుంది కాబట్టి యాక్సెప్ట్ చేశారు. చాలా బాగా సూట్ అయింది. అందుకే మాకు ఇట్ బూస్ట్స్ అవర్ కాన్ఫిడెన్స్. సో నేను అడిగాను తారక్ ఏంటి బాలేది మీది, ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన నా ఫాదర్ బ్రదర్, ఆయన నా ఫాదర్